విద్యా ఉద్యోగాలలో స్థానికేతరులకు సంబంధించి రాష్ట్రాన్ని 4 జోన్లుగా విభజించారని తులసిరెడ్డి అన్నారు. రాజధానిలో విద్యా ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పారు. రాజధానిని ఫ్రీ జోన్గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో వస్తాయి. జోన్ 2 కింద తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలో వస్తాయి. జోన్ 3 కింద గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో వస్తాయి. జోన్ 4 కింద కడప, కర్నూలు, అనంతపురము, చిత్తూరు జిల్లాలో వస్తాయి. ఇది జోనల్ సిస్టమ్ ఆంధ్రప్రదేశ్లో. ఇందులో రాజధాని అమరావతి ప్రాంతం 3వ జోన్ కింద వస్తుంది. రాజధాని అనేది అందరికీ సంబంధించింది, అన్ని ప్రాంతాలకు సంబంధించింది. మొత్తము పాత జిల్లాలు 13కు, కొత్త జిల్లాలు 26కు, మొత్తం అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రాంతం అది. ఇక్కడ విద్యా ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి రాజధాని ప్రాంతాన్ని ఫ్రీ జోన్గా ప్రకటించడం అనేది, అంటే అన్ని ప్రాంతాల వారికి, అన్ని జిల్లాల వారికి అవకాశాలు కల్పించే విధంగా ఫ్రీ జోన్గా ప్రకటించడం అనేది ఇది న్యాయం, ధర్మం, సమంజసం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు రాజధాని హైదరాబాదు ప్రాంతాన్ని ఫ్రీ జోన్గా ప్రకటించడం జరిగింది. అప్పుడు అన్ని ప్రాంతాల వారికి అక్కడ అవకాశాలు ఉండేవి. కానీ అదేవిధంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 3వ జోన్లో ఉన్నటువంటి రాజధాని ప్రాంతాన్ని, అమరావతి ప్రాంతాన్ని ఫ్రీ జోన్గా ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది. రాష్ట్రంలో ఏనుగుల దాడి, ఏనుగుల బీభత్సం రోజు రోజుకు ఎక్కువ అవుతూ ఉంది. గత నెల అంటే జనవరి 18వ తారీఖున తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కందులవారిపల్లి ఉప